ఈ పిచ్ హై స్కోరింగ్ వెన్యూ కాదు, అంటే ఒక 250 నుంచి 280 యావరేజ్ స్కోర్. దానికన్నా ఎక్కువ స్కోర్ చేయడం కష్టం. ఒకవేళ స్కోర్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే. అండ్ ఈ పిచ్లో ఫస్ట్ 10 ఓవర్స్ అంటే పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్ గేమ్లోకి వస్తారు. బాల్ స్వింగ్ అవుతుంది, పిచ్లో హెల్ప్ ఉంటుంది ఫాస్ట్ బౌలర్స్కి. సో ఫాస్ట్ బౌలర్స్ ఏం చేసినా ఫస్ట్ 10 ఓవర్స్లోనే చేయాలి. తర్వాత పిచ్ బౌలర్స్కి హెల్ప్ చేయదు. పిచ్ మెల్లమెల్లగా బ్యాట్స్మెన్స్కి హెల్ప్ చేస్తుంది. అండ్ స్పిన్నర్స్కి కూడా ఈ పిచ్లో అంత హెల్ప్ ఉండదు ఫస్ట్ ఇన్నింగ్స్లో. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం పవర్ ప్లే తర్వాత బాల్ మంచిగా హెల్ప్ చేస్తుంది, గ్రిప్ అయి వస్తుంది. బ్యాట్స్మెన్కి చాలా కష్టమవుతుంది స్పిన్నర్స్ని ఆడనికే. మన దగ్గర ప్రీమియం లెగ్ స్పిన్నర్స్ అండ్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. స్పెషల్గా వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ లాంటి మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. సో చాలా కష్టమవుతుంది ఆడనికే. సో ఇండియా న్యూజిలాండ్తో టాస్ గెలిస్తే కంపల్సరీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం న్యూజిలాండ్ని గ్రూప్ స్టేజ్లో ఓడిపించినాం. అప్పుడు కూడా మనం ఫస్ట్ బ్యాటింగే తీసుకున్నాం. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్కి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఫేస్ చేయడానికే చాలా కష్టపడ్డారు. సో మనం ఫైనల్స్లో కూడా సేమ్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ మనం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐస్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూద్దాం. టోటల్గా 119 మ్యాచెస్ జరిగితే ఇండియా 61 గెలిచింది అండ్ న్యూజిలాండ్ 50 మ్యాచెస్ గెలిచింది. 7 మ్యాచెస్ నో రిజల్ట్ అండ్ ఒక మ్యాచ్ టై అయింది. సో ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ రికార్డ్స్. కానీ నాకౌట్ మ్యాచెస్ రికార్డ్స్ చూస్తే 3 మ్యాచెస్ న్యూజిలాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఇండియా గెలిచింది.